కొత్తగూడెం హెడ్ క్వార్టర్స్ లో కోటి సంతకాలు సేకరించి ప్రజా ఉద్యమంగా దీన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ తీసుకోవడం జరుగుతా ఉంది. 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 17 మెడికల్ కళాశాలల్ని ఏర్పాటు చేయించి అవి కూడా ప్రభుత్వ రంగంలోనే నడవాలి, ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలి, రాష్ట్ర ప్రభుత్వం దానికి పూర్తిగా బాధ్యత వహించాలని 17 మెడికల్ కళాశాలలకు స్థలాలు కేటాయించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా డబ్బులు ఇచ్చి వివిధ స్థాయిల్లో 7 కళాశాలలు పూర్తి చేసి ఇంకా 10 కళాశాలలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఆ కళాశాలలన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేటు పరం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భంలో మేమంతా కూడా గవర్నర్ గారికి మెమోరాండం ఇచ్చే రూపంలో వివిధ రూపాల్లో సెమినార్ల ద్వారా, అదేవిధంగా సంతకాల సేకరణ ద్వారా, వివిధ గ్రూప్ డిస్కషన్స్ ద్వారా ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి, ప్రజాస్వామ్యవాదుల దృష్టికి, ఏదైతే పేద ప్రజలకి వైద్యం జరగాలి అని కోరుకునేటటువంటి మేధావులందరూ కూడా అందరి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ 17 మాసాల్లో ఏం జరిగింది? కల్తీ మద్యం ఒకటి కుటీర పరిశ్రమ లాగా చేసి ఇదివరకు ప్రభుత్వ ఆధీనంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఉన్న గవర్నమెంట్ లో ప్రభుత్వ ఆధీనంలోని షాపులు ఉండాలని, ఆ షాపులన్నీ కూడా ప్రభుత్వం రన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని నడుపుతా ఉంటే ఈరోజు ప్రైవేటు గుత్తాధిపత్యానికి కుటీర పరిశ్రమ లాగా ఈరోజు మేమేమి వైఎస్ఆర్ పార్టీ కాబట్టి వాళ్ళ మీద నిందలేయాలని మేము వేయట్లేదు. వాస్తవాలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు విద్యా విధానాన్ని కానీ ఆ రోజు 29 రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్లో మంచి విద్యా విధానం అమల్లో ఉంది, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాడు నేడు ద్వారా అనేక ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా కార్పొరేట్ స్కూల్ స్థాయికి తీసుకొచ్చారని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిశీలన చేసేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని మొదలుపెట్టి ఆ ఇంగ్లీష్ మీడియాన్ని నిర్వీర్యం చేసి పేద విద్యార్థులకి విద్య అందకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అదేవిధంగా పేదలకి వైద్యం లేదు, ఆరోగ్యశ్రీ లేదు. కార్పొరేట్ ఆసుపత్రికి పోయి వైద్యం చేసుకునే వాళ్ళు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈరోజు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే మీరు డబ్బులు కడితేనే మేము అడ్మిషన్ ఇస్తామనే పరిస్థితి ఈరోజు నెలకొని ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను మొత్తం కూడా గ్రామీణ పరిపాలన మామూలుగా ఆయన ఒక మోడల్ గా తీసుకొని వాలంటరీ వ్యవస్థ పెడితే మేము వాలంటీర్లకు 5,000 కాదు మేము 10,000 ఇస్తామని చెప్పి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. ప్రజాపాలనని ప్రజల దగ్గరకు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సచివాలయ వ్యవస్థను పెట్టి గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలనని పేద ప్రజలకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు వాలంటరీ వ్యవస్థను రద్దు చేసి సచివాలయాలు నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తం కూడా సెంట్రలైజ్ చేస్తున్నారు. అక్కడ సచివాలయ ఎంప్లాయీస్ కి వేరే వేరే పనులు అప్పచెప్తా ఉన్నారు. మళ్ళీ వెనకట మోడల్లోనే మండలాలకి ప్రజలు క్యూ కట్టేటటువంటి పరిస్థితి వస్తా ఉంది. విలేజ్ క్లినిక్లు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలు మీరు చూస్తే రైతు దయనీయమైన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నాడు అనేదానికి
ఈరోజు అరటి రైతు అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో, ఆ రాయలసీమ జిల్లాల్లో మా రోడ్డు మీద పారబోసేటటువంటి పరిస్థితి, పశువులకు మేపే పరిస్థితిని తీసుకొచ్చారు. మొన్న మామిడి రైతు అంతే, పొగాకు రైతు అంతే, అదేవిధంగా ప్రతి రైతు చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. గత మిర్చి రైతు అంతే. రైతులకి గిట్టుబాటు ధర లేదు, ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతుకి యూరియా కూడా సప్లై చేయలేనటువంటి ప్రభుత్వం. మేమేదో కావాలని చెప్పట్లేదండి, ఆ ప్రభుత్వం మీద నిందలేయాలని మేము చెప్పట్లేదు. మీరు ఆదుకోండి. మీరే చెప్పారు ఎన్నికల ముందు, మీరేం చెప్పారు? మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఒక నిధి కేటాయించి మేము రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఏం చేశారు? మద్దతు ధర మేము ఇస్తామని చెప్పారు. ఏం చేశారు? రైతు కంట కన్నీరు వెలువడతా ఉంది. ఈ రైతులు శాపం మీకు తగులుతుంది. మీరు సరైనటువంటి చర్యలు తీసుకోవట్లే ప్రభుత్వం అనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ల ద్వారా, అదేవిధంగా ప్రజల్లోకి, రైతాంగం నుంచి కూడా మరి వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్, మీ పత్రికలు, మీ ఛానల్స్, మీకు ఏదైతే అనుకూలం ఉన్నటువంటి ఛానల్స్ కూడా ఈరోజు రైతు కన్నీరు పెడుతున్నాడని చెప్తా ఉంటే ఇంతవరకు పాలసీని మీరు మార్చుకోవట్లేదు. అన్ని విధాల ఇవాళ మొత్తం కూడా ఈ గంపలగూడెం మండలం, గంపలగూడెం హెడ్ క్వార్టర్ లో ఉన్నాం. ఈ రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద మీరు కనుక్కోండి వ్యాపారస్తుల గురించి. ఏ విధమైనటువంటి వ్యాపారం జరగట్లేదు. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు ఇదివరకు ఆయన 1,75,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ వివిధ అకౌంట్లు, పేదల అకౌంట్లో డబ్బులు వేసేవారు. వేశారు. అప్పుడు హైదరాబాద్ రోడ్లు అయితే అసలు నిధులు లేవు. గుంట్లో పడితే పూడ్చేటటువంటి దిక్కు లేదు. తిరువూరు నియోజకవర్గంలో ఏ రోడ్డుకి వెళ్దాం రమ్మని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడేమో ఎమ్మెల్యే, ఎంపీ కొట్టుకుంటా ఉంటారు, ప్రజల సమస్యలు పట్టవు. ఈ పక్కనే కట్లేరు ఉంది. ఈ కట్లేరు డ్యామ్ గురించి ఆలోచించి చెప్పేవాడు, కట్లేరు ప్రాజెక్టు గురించి, హై లెవెల్ బ్రిడ్జిని గురించి చెప్పేటటువంటి పరిస్థితి లేదు. కట్లేరు ఇది 2 రాష్ట్రాలకు సంబంధించి అనుసంధానం జరిగి ఉండేటటువంటి రోడ్డు. డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలంతా కూడా తప్పు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి అని చెప్పి అనుకుంటా ఉన్నారు. వాళ్ళు వచ్చి మాకు తెలియజేస్తా ఉన్నారు తప్పు జరిగిపోయిందని చెప్పి. తప్పు జరిగిపోయిందంటే వీళ్ళ ఒక మాయ మాటలు నమ్మి వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అలవి కాని వాగ్దానాలు. ప్రతి 50